చందమామ కథ కానుక. ఒక ఊళ్ళో ఒక వేటగాడు ఉండేవాడు. అతను మామూలు వేటగాడు కాదు. అరణ్యంలో ఉండే క్రూర మృగాలను ప్రాణాలతో పట్టి బోనులో పెట్టి తెచ్చి వాటిని కొనే రాజులకు మృగశాలలకు అమ్మి చాలా డబ్బు సంపాదించేవాడు. ఒకనాడు ఆ వేటగాడి దగ్గరికి ఒక 15 ఏళ్ల కుర్రాడు వచ్చి, ఈ ఊళ్ళో ఒక ఆవిడ ఉన్నది. ప్రతి శుక్రవారము ఆవిడకు పూనకం వస్తుంది. అప్పుడు ఆవిడ మీదకు కాళికామాత వచ్చి పలుకుతుంది. ఆ రోజు ఆవిడ వద్దకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి కానుకలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇదంతా ఒక పెద్ద మోసం. దీన్ని బయటపెట్టడానికి నువ్వు ఒక పని చేయాలి అన్నాడు. ఏం చేయమన్నావు అని వేటగాడు అడిగాడు. కుర్రవాడు తన ఆలోచన వేటగాడికి చెప్పాడు. మరుసటి శుక్రవారం వేటగాడు అలివేలు అనే ఆవిడ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అలివేలు పూనకం మీద ఉన్నది. ఆమె చుట్టూ అనేక మంది భక్తులున్నారు. వాళ్ళు తెచ్చిన కానుకలు కళ్ళు చెదిరేలాగా ఒక పక్కన పెట్టున్నాయి. వేటగాడు అలివేలు కాళ్ల మీద పడి, మన్నించు తల్లి, ఇంతకాలము నిన్ను నమ్మకుండా ఎంతో పాపం చేశాను. నిన్ను ప్రత్యక్షంగా చూశాక నా కళ్ళు తెరుచుకున్నాయి. వచ్చే శుక్రవారం నీకు తగిన గొప్ప కానుక ఏ భక్తుడు ఇచ్చుకోలేనిది నేను తెచ్చిస్తాను. స్వీకరించి నన్ను అనుగ్రహించాలి మాత అన్నాడు. కాళీమాత పూని ఉన్న అలివేలు ఈ కొత్త భక్తుని ఆశీర్వదించింది. వేటగాడు వెళ్ళిపోయాక భక్తుల్లో కుతూహలం బయలుదేరింది. ఈ కొత్త భక్తుడు ఎవరు ఇయ్యని కానుక వాడు ఏమిస్తాడు? కుతూహలం కొద్దీ మరుసటి శుక్రవారం నాటికి అలివేలు ఇంటికి భక్తులు మామూలుగా కన్నా కూడా చాలా హెచ్చు సంఖ్యలో వచ్చారు. కొత్త భక్తుడు ఎంతకీ రాలేదు. వేల మించిపోతుంది. భక్తులకు ప్రసాదం పెట్టి పంపించే సమయం దాటిపోయింది. అలివేలు మీద కాళీమాత మరింత బలంగా పూని మోసం చేసిన ఆ భక్తుని శాపనార్థాలు పెట్టసాగింది. అంతలో వేటగాడు వచ్చాడు. అతని చేతిలో కానుక ఏదీ లేదు. కానుక ఏదిరా భక్త, నాతోనే పరాచకాలాడుతావా మూర్ఖుడా అని అలివేలు గద్దించింది. కానుక బయట ఉన్నది, చూదువుగాని రా తల్లి అన్నాడు వేటగాడు. అలివేలుతో పాటు భక్తులంతా బయటకు వచ్చారు. బయట ఒక బోను, అందులో అటూ ఇటూ తిరుగుతూ ఒక పెద్ద పులి కనిపించాయి. తల్లి, ఇదిగో నీ వాహనం. ఈ భక్తుడి ఈ చిన్న కానుక స్వీకరించి ఇక నువ్వు నీ వాహనం మీద తిరుగు అంటూ వేటగాడు బోను తలుపు తీయబోయాడు. భక్తులందరూ వణికిపోయారు. పులి గాండ్రుమన్నది. అలివేలు కెవ్వును అరిచి, వద్దు వద్దు, తలుపులు తీయకు అంటూ కంపించిపోయింది. అలా బెదురుతావేం మాత? నీ వాహనాన్ని ఎక్కి మా భక్తుల కళ్ళు పావనం చెయ్యి అంటూ వేటగాడు పులిబోను తలుపు మరోసారి తెరవబోయాడు. అలివేలు లోపలికి పారిపోబోయింది. వేటగాడు ఆమె దారికి అడ్డం నిలబడి, ఇంక నీ నాటకాలు ఆపు. నువ్వు కాళీమాతవైతే పులి మీద ఎక్కు. కాకపోతే ఇన్నాళ్ళు ఇంతమందిని మోసం చేశానని ఒప్పుకో. అప్పుడు నిన్ను పులి మింగినాగానే పాపం లేదు అన్నాడు. అలివేలు జవాబు చెప్పక బెదురు కళ్ళతో దిక్కులు చూస్తూ ఉంటే భక్తులు నిజం తెలుసుకున్నారు. అలివేలు భర్త ఏదో సర్ది చెప్పబోతే వాళ్ళు అతన్ని అవతలికి ఈడ్చేశారు. నన్ను ఆ పులివాత వెయ్యకు, నేను లోకాన్ని ఇంతకాలం మోసగించిన మాట నిజమే అంటూ అలివేలు ఏడ్చేసింది. భక్తులందరూ కసిగొద్ది అలివేలుని నానా మాటలు అన్నారు. ఆమె భర్త భక్తుల కానుకలు భక్తులకు తిరిగి ఇచ్చేశాడు. వేటగాడు పులిబోనుని తోసుకుంటూ వెళ్ళిపోయాడు. అతనింటికి చేరేసరికి ఆ 15 ఏళ్ల కుర్రవాడు అక్కడే ఉండి ఏం జరిగింది అని అడిగాడు. నువ్వు చెప్పినట్టే జరిగింది. ఆ మనిషి మోసం ఒప్పుకుంది. కానీ లోకంలో ఎంతోమంది బతుకు తెరువు కోసం ఎన్నో మోసాలు చేస్తారు. నువ్వు పనిగట్టుకొని ఆ మనిషి నోటి ముందు కూడా ఎందుకు చెడగొట్టావు? ఆమె మీద నీకెందుకంత పగ అని వేటగాడు ఆ కుర్రాన్ని అడిగాడు. ఆమె మీద నాకు పగ లేదు. ఆమె మా అమ్మ. ఆవిడను ఈ మోసంలోకి దింపింది మా నాన్న. ఆయన వట్టి సోమరి. చేస్తున్న ఉద్యోగం మానటానికి మా అమ్మను అడ్డం పెట్టుకున్నాడు. నాకు ప్రపంచ జ్ఞానం తెలుస్తున్నది. మా అమ్మ నాన్న ఆడే నాటకం ఎప్పటికైనా బయటపడకపోదు. నేను ఎలా తలెత్తుకొని తిరగాలి? నీ దయ వల్ల అది వెంటనే జరిగింది. నేను నా కాళ్ళ మీద నిలబడే నాటికి
ఈ కథ ఎవరికి గుర్తుండదు. నీ శ్రమకు ప్రతిఫలంగా ఈ డబ్బు పుచ్చుకో అంటూ అలివేలు కొడుకు వేటగాడికి డబ్బు ఇవ్వబోయాడు. మంచి పుణ్యకార్యం నా చేత చేయించావు, డబ్బు పుచ్చుకోకూడదు అంటూ వేటగాడు ఆ కుర్రవాణ్ణి వీధి చివరిదాకా సాగనంపాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.